ఈరోజు ప్రజా దర్బార్కి అయితే మనం అయితే వచ్చాము. ఇక్కడ ఒక తల్లి అయితే ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం అయితే మనకైతే కనిపించింది. మరి ఒకసారి ఆ తల్లి ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకుందాము. మరి ఎందుకు కన్నీళ్లు పెట్టుకోవాల్సిన స్థితి వచ్చిందో తెలుసుకుందాం. అమ్మ ఏం పేరు అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు? సార్ మా పేరు అంజలి బాయ్ సార్. కోస్గి మండలం సార్, మాది నారాయణపేట జిల్లా సార్. ఇక మా వాళ్ళు ఎవరు చెప్తే పట్టించుకుంటలేరు సార్. 100 మాటలు పంచదెట్టిన సార్. నాయమ్మ పంచదెట్టే కూడా ఎవరు పట్టించుకుంటలేరు సార్. కోస్గి గంజిల ఓట్ల కేసు పెట్టినాం. తెలియనట్లు దేని గురించి అమ్మ, పంచాయతీ దేని గురించి? ఈ భూమి గురించి సార్. ఇగో ఈ బాండ్ గురించి సార్. ఈ బాండ్ గురించి ఆ రోజు రాసిచ్చిండు సార్. ఈరోజు కాదంటున్నాడు సార్. అంతే మున్పట మా భార్య కొడుకు చేపించిండు సార్. అన్ని పట్ట 4 ఎకరాలు 5 గుంటలు పట్ట చేసి లింగనాయక్ మా మడిదికి 1 ఎకరా అమ్మిండు. ఇప్పుడు నా ఎంబడి ఎవరు లేని దానికి అందరూ వచ్చి గెత్తుతున్నారు సార్. అందరూ వచ్చి కోట్లు పడుతున్నారు. సాగు దెబ్బలు కుడితే కూడా భరించిన సార్. 95 కుట్లు పడ్డాయి నెత్తికి. అన్ని భరించిన కూడా, కానీ ఇప్పుడు మాత్రం భరించలేదు సార్. పిచ్చి తిరిగినట్లా తిరుగుతున్నా సార్. 12 రోజులు అవుతుంది నేను ఇంటికి వెళ్ళి బయలుదేరి. నైట్ పజావానిదా బేగంపేట రైల్వే స్టేషన్ లో పండుకున్నాం సార్. రైల్వే స్టేషన్ లో ఇప్పుడు నాకు ఎక్కడ దారి లేదు సార్. ఇప్పుడు మీ ఊరు సీఎం రేవంత్ రెడ్డి తాలూకా దగ్గరలోనే వాళ్ళ నియోజకవర్గమే వస్తాను అనుకుంటా సార్. కొడంగల్ వెళ్ళిన సార్ శనివారం రోజు. అక్కడ కూడా ఒక కానిస్టేబుల్ సార్ ఉన్నాడు. అమ్మాయి ఇక్కడ రారా అని చెప్పిండ్రు. రారా అని అంటే కూడా ఆదివారం నైట్ కొడంగల్ ఎక్కి ఇక్కడ వచ్చినాం సార్. బంజారీలో ఉన్నారంటే బంజారీలో కూడా లేదు సార్. ఇంకా జూబ్లీ బస్ స్టాండ్ లో పెద్దమ్మ గుడి కాడ ఉంటారంటే పెద్దమ్మ గుడి కాడికి వెళ్ళినాం సార్. ఎవరు ఒక సీఎం సార్ పిఎం సార్ ఉన్నారు. ఆయన చెప్పిండు, అమ్మ నువ్వు ఊకే పిచ్చి తిరిగినట్లా తిరుగుతున్నావంట కదా, నీకెవరు ఏం పట్టిస్తున్నారా, ఎందుకు అట్లా తిరుగుతున్నావు అంటే నాకు న్యాయం చేయలేదు సార్ అని చెప్పిన. నీకెవరు న్యాయం చేస్తాడు తల్లి, మాకే కలివాడు ముఖ్యమంత్రి మీకు కలుస్తాడంటే నేను చెప్పిన మేము అనాథ ఉండమని, మేము పేదవాళ్ళు ఉండమని చెప్పదు సార్. మాకు బాధ లేదని ఒక ఓటు అయితే వేసినాం కదా అని నేను చెప్పిన. సరే తల్లి నేను అక్కడ చెప్తా, రఘు అనేట ఆయన ఉన్నాడు, ఆయనకు చెప్తా అని నాకు నంబర్ ఇచ్చిండు సార్. వెళ్ళమని అన్నాడు. కానీ అక్కడ న్యాయం జరుగుతుందో లేదన్నట్లా నా స్కూల్ పజావానికి వెళ్దామన్నట మా అప్పన బేగంపేట రైల్వే స్టేషన్లో పండుకున్న సార్. జూటేందుకు చెప్పాలి, అక్కడ పండుకొని ఇప్పుడు వచ్చిన సార్. ఇప్పుడు వచ్చి చెప్పి రేవంత్ రెడ్డి బ్రదర్స్ కూడా కలిసినట్టు తెలుస్తా ఉంది. నిజమేనా, కలిసారా? అక్కడ వాళ్ళు ఎలా స్పందించారు? లేదు సార్, కొడంగల్కి అయితే మేము వెళ్ళాము కానీ లోపటైతే ఎవరు లేదు సార్. కానిస్టేబుల్ సార్ ఒకటి ఉన్నాడు. ఇంకా ఇక్కడ కూడా మాకు కలవలేదు సార్. ఇప్పుడు నుంచి 2సారి సార్ మేము రాబట్టి. మీరు ఏం కోరుకుంటా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి నుండి? మీరు ఏం కోరుకుంటారు సార్? మా భర్త నుంచి 2 ఎకరాలు భూమి కావాలని కోరుకుంటున్నాం సార్. మంచి జరగాలి, ఇప్పటి నుంచి కొట్టొద్దు తిట్టొద్దు, మంచిగా ఉన్నలే సార్, ఉన్నంత తినాలి. మా తల్లిదండ్రుల నుంచి 1 ఎకరా భూమి సార్ అంత వేజీ ఆయనకి ఇచ్చిర్రు. ఇప్పుడు నేను బాధ భరించుకుంటున్నా సార్. నేను ఒకవేళ చనిపోతే నా బిడ్డ కావాలని, నా బిడ్డ కోరిక గురించి నేను కోరుకుంటున్నా. మా తండ్రి నుంచి 1 ఎకరా భూమి రావాలేదు సార్. ఇట్లా మీ ఆయనకు మీకు విభేదాలు వచ్చాయా? అవును సార్. ఎన్ని రోజులు అంటే సార్ 10 రోజులు ఆయన ఊరికే మాటి గొడవ పెట్టుకుంటారు సార్. అని చెప్పలేనని అనుకుంటే ఆ రోజు శనివారం హాస్పిటల్కి పోయినా సార్. కోతికి బిడ్డనికి ఎవరు పిలిచిండ్రు, తప్పు మాటలు చెప్పొద్దు సార్. కానీ ఇప్పుడు నాకు తాడదలకే చెప్తున్నా, బిడ్డనికి ఎవరు పిలిచిండ్రు, ఎందుకు అయినావు అని అంటారు సార్. తావు దెబ్బలు కొడతారు. హాస్పిటల్ కన్నాడు, బట్ట కన్నాడు, పుట్ట కన్నాడు. నా కూలి నాలుగు ఏం చేసుకొని బతుకుతే కూడా ఇంట్లో దక్కని ఏడతారు. అవును సార్, నాకు ఇల్లు లేదు, ఇడుపు లేదు, ఏం లేదు సార్. ఏమిటికి ఉండవు అని అంటారు సార్. మాటికి వెళ్ళి వచ్చినావు అంటారు సార్. ముసలోనికి ఇచ్చిండ్రు, ఆ రోజు కాదంటున్నారు. నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు సార్. నాకు భూమి మా తండ్రి దాంట్లో నుంచి 1 ఎకరా భూమి అక్కడి నుంచి రావలేదు సార్. ఇక్కడ నుంచి 2 ఎకరాల భూమి. నాకు ఒక ఇల్లు లేదు సార్, పేదదాన్ని సార్. ఇల్లు ఒకటి కావాలి. మీ బిడ్డ ఎక్కడ ఉంది? ఎంత ఏజ్ ఉంటుంది? మా బిడ్డ ఇప్పుడు 11 ఏళ్ళు ఉంటుంది సార్. 3వ తరగతి గండిలో చదువుకుంటుంది సార్. ఓకే, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అన్యాయం చేశారు, వాళ్ళ నాన్నగారు కూడా అన్యాయం చేశారు. ఒక ముసలోనికి కట్టబెట్టిన కూడా నేను అన్ని కూడా నా బతుకు రోడ్డు మీద ఉంది. ముఖ్యమంత్రి సార్కి నేను ఏమని కోరుకుంటుంటే నా బతుకు లేదు, నా బతుకు ఒకటి చేస్తే ఆయనకు ఒక తండ్రి లేక ఒక అన్న లెక్క కాపాడుకుంటా. కానీ నాకు చాలా ఇబ్బంది ఉంది. నా బాధ ఎవరు చెప్పుకుంటే పరిష్కారం అయితే లేదు. కూట్ల పరిష్కారం అయితే లేదు, ఎక్కడ పరిష్కారం అయితే లేదు. ఉన్న బంగారం కుదుర పెట్టుకున్నా ఏమీ లేదు సార్. పూర బిచ్చబ్దాలు లేకున్నా సార్. నాకొకటి న్యాయం చేయాలి, నాకొకటి చేయలేదు అని. మా భర్తది, మా తండ్రిది సార్. అవును సార్. 7 తోళ్ళ బంగారం దాపెట్టుకున్నాడు సార్. రాఖీ కట్టడానికి పోతే అవి ఇయ్యలేరని అంటే 3 సంవత్సరాలు అడిగితే ఇస్తలేరు సార్. అయితే పాస్బుక్ తీసుకుని వైపు మీ తండ్రి, ఇంకొక వైపు మీ భర్త ఇట్లా హింసిస్తూనే ఉన్నారా? అవును సార్, ఆయననే చేసిండు సార్. ఆయన మాకు తెలియదు సార్. ఇచ్చిన సార్, మా భర్త మీద ఇచ్చిన. ఆయన కొట్టి 95 కుట్లు పడ్డాయని ఇచ్చిన సార్. బిడ్డ కేసు దింపంటాడు. కేసు దింపితే ఇంకా నా బతుకు ఇట్లా చేస్తాడని కేసు దింపలేదు సార్. ఆ మేడం కూడా నాకు పిలవలేదు. రేవంత్ రెడ్డి సార్కి కోరుకుంటున్నా ఇప్పుడు నాకు న్యాయం జరగాలని. కేసీఆర్ సార్ ఉన్నప్పుడైతే నేను రాలేదు, నాకైతే న్యాయం జరగలేదు. ఇప్పుడన్నా న్యాయం జరగలే. లోపలికైతే పంపిస్తున్నారు అన్నట్లు వచ్చిన. నేను నుంచి 2 సార్లు మాది కోస్గి సార్.
ఓదిగి పోలీస్ స్టేషన్. అవును సార్, 10 SI సార్లు మార్చిండ్రు కానీ నా బతుకు మారలేదు సార్. SP దగ్గరికి పోయినా, కలెక్టర్ దగ్గర, MLA దగ్గర పిచ్చి తిరిగినా కానీ నాకు ఎవరు పట్టించుకుంటలేరు. ఇది ఒక పిచ్చిది అనుకుంటున్నా, రోడ్డు మీద తిరిగేది పిచ్చి అనుకుంటున్నా కానీ నా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేరు. నేను ఒక ఆడపిల్లని, నా లేక ఏ తల్లికి రావద్దు, ఏ బిడ్డకు రావద్దు. నా లేక వస్తే ఎవరైనా ఆనదని రోడ్డు మీద పడి చనిపోతారు సార్. నేను ఇది ఒక్కటి కోరుకుంటున్నా, నాకు వచ్చినంత బాధ ఏ ఆడపిల్లకు రావద్దు. ఒకవైపు కన్న తండ్రి, ఇంకొక వైపు కట్టుకున్న భర్త, ఇంకొక వైపు తను కన్న బిడ్డ గురించి ఆలోచన. ఈ ముగ్గురి మధ్యలో ఈ తల్లి అయితే సతమత అయిపోతా ఉంది. ఇప్పటికీ అక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా, తనకి తలకి గాయమైనప్పుడు కూడా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు స్పందించట్లేదు. ఏం జరిగినా కూడా వాళ్ళ తండ్రి కూడా వాళ్ళ భర్త దిక్కే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఏదైనా కానీ వాళ్ళ కూతురు గురించి ఆలోచించి ఈరోజు రేవంత్ రెడ్డిని కలవనికి వచ్చాను, అయినా కానీ నన్ను కలవలేదు, ఇక్కడ ఒక దరఖాస్తు ఇస్తే మరి మాకేమైనా న్యాయం జరుగుతుందని కూడా ఆలోచించాను కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. బేగంపేట రైల్వే స్టేషన్ లో పడుకొని మరి ఈ రోజు అయితే ఇక్కడికి రావడం అయితే జరిగిందని కూడా ఈ తల్లి ఇక్కడ వాపుతా ఉన్నది. ఏది ఏమైనా కానీ అక్కడ పరిసరాల్లో ఉన్న పోలీసు వాళ్ళు అయితే ఇప్పటికే స్పందించాలి, దీని మీద స్పందించి ఈ తల్లికి న్యాయం చేయాలి. ఏదైతే వాళ్ళ కూతురు గురించి ఈ తల్లి పోరాడుతున్న విధానం కావచ్చు, లేకుంటే కన్న పేగుబంధం కావచ్చు, ఏ విధంగా ఉందని మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఈరోజు ఆ తల్లి ఆవేదన ఏంటంటే, నా బిడ్డకు, నా లేక నా బిడ్డకు కావద్దు, నా బిడ్డ మంచిగా బతకాలన్నట్లని నా బిడ్డకు ఉద్దేశం, నాకు అంతే, ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు సార్. అమ్ముతే అమ్ముకోపోతుంది అనుకుంటున్నాను కానీ అమ్మేది లేదు సార్. నాకు లంగతనం దొంగతనం ఏమీ లేదు సార్. ఒక్క నా బిడ్డ గురించి అని మీకు 10 చేతులు జోడి చెప్తున్నా, నా బిడ్డ గురించి అని బాధపడుతున్నా. ఆయన ఇప్పుడే పట్ట చేసి ఇచ్చిండు, రేపటికి నా బిడ్డకు చూస్తారో లేదు. నా బిడ్డ కూడా నా లేక అనాథ కావద్దని నాకు ఈ బాధ ఒకటి ఉంది సార్. మీకు కూడా చెప్పుకున్నప్పుడు మీకు దేవుడు లేక మీకు ఆదుకున్నారు కాబట్టి మీకు చెప్తున్నా. ఎవరికి ఇక్కడ చెప్తే ఎవరికి అర్థమైతే లేదు, ఎవరికి పరిష్కారం అయితే లేదు. అందరికీ చెప్పి చాలైనా ఎవరు పట్టించుకుంటలేరు. మీరు ముఖ్యమంత్రి వరకు వెళ్ళాలని మీకు కోరుకుంటున్నా. సో ఈ వీడియో మీరైతే వీలైనంత వరకు అక్కడ పోలీస్ స్టేషన్ కానీ లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి వరకు అయితే షేర్ అయ్యే విధంగా మీరు షేర్ చేయాలి. ఎందుకంటే ఈ తల్లి ఆవేదన, తన కూతురి కోసం పడే ఆవేదన చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఈ వీడియో షేర్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఈ తల్లి పడే కూతురు యొక్క తనకి న్యాయం జరగాలని కూడా మన మీడియా ముఖంగా కూడా కోరుకుంటాం.